వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సిగ్గులేదు, ఓటుతో గెలవలేక తూటాలతో సమాధానం చెప్తారా? బెంగాల్లో సువేందు అధికారి పిఏ హత్య జరిగింది. ప్రజా తీర్పు వచ్చిన 48 గంటల్లోనే తూటాలు పేలాయి. ఎన్నికలు ముగిశాయి, ప్రభుత్వం మారింది. కానీ జరిగిందేంటి? బెంగాల్ వీధుల్లో ఇంకా ఎవరి రాజ్యం నడుస్తుంది? సువేందు అధికారికి అత్యంత సన్నిహితుడు ఆయన పిఏ చంద్రనాథరాజ్ను మధ్యగ్రామ్లో పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్చి చంపేశారు. బీజేపీ చారిత్రాత్మక విజయానికి 48 గంటలు కూడా గడవలేదు. అదే ఈ ఘటనలో అత్యంత భయంకరమైన విషయం. ఇది ర్యాండమ్ క్రైమ్ లా కనిపించడం లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జనం ఓటుతో సమాధానం చెప్పారు, కానీ ఓటుతో ఓడించలేక ఇప్పుడు తూటాలతో సమాధానం చెబుతున్నారా? సిగ్గుండాలి అంటున్నారు. ఓటమిని రాజకీయంగా జీర్ణించుకోలేక భయాన్ని మళ్ళీ రీలోడ్ చేస్తున్నారా? చంద్రనాథ్ కేవలం ఒక పిఏ కాదు, సువేందు అధికారికి నీడలాంటి వాడు. సువేందును నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక వెన్నంటి ఉన్న మనిషిని టార్గెట్ చేస్తారా? మీ బుద్ధిదేనా? ఇది కేవలం ఒక హత్య కాదు, ఇది ఒక మెసేజ్ కిల్లింగ్. గ్రౌండ్లో పనిచేసే ప్రతి కార్యకర్తకు పంపిన హెచ్చరిక. ఓటుతో గెలిచారా? సరే, కానీ వీధుల్లో ఇంకా భయం మాదే అని తుపాకీతో రాసిన రక్తపు సందేశాలని పంపితే జనం చూస్తూ ఊరుకోరు. అసలు భయంకరమైన విషయం ఇంకోటి చెప్పనా? రద్దీ ప్రాంతాల్లో కాల్పులు. వచ్చారు, కాల్చారు, పారిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే హంతకులకు చట్టం మీద భయం ఎంతవరకు ఉంది అనేది. లేకపోతే కాకి డ్రెస్సులో ఉన్నది రక్షకులా లేక రక్త రాజకీయాలకు సహచరులా అన్నది. ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఇప్పుడు దీనిని కూడా సాధారణ నేరంగా మార్చే ప్రయత్నం మొదలవుతుంది. కానీ అలా జరగకుండా అడ్డుకోవాలి. వ్యక్తిగత గొడవ అంటారు, రాజకీయాలకు సంబంధం లేదు అంటారు, కానీ అది తప్పు. ప్రజా తీర్పు వచ్చిన 48 గంటల్లోనే జరిగిన ఈ నరమేధాన్ని చూసి కూడా ఆ అబద్ధాలు నమ్మి మోసపోయేంత అమాయకులు ఇక ఎవ్వరూ లేరు. బెంగాల్లో ఇది కొత్త కాదు. ఎన్నికలు ముగిశాక ప్రతిపక్ష కార్యకర్తల వేటు మొదలవుతూనే ఉంది. కక్ష సాధింపు, టార్గెట్ హత్యలు, భయంతో నోళ్లు మూయించే రాజకీయాలు. ఇది ఒక చంద్రనాథ్ కథ కాదు, ఇది ఒక రక్త చక్రం. అసలు ఇప్పుడు సామాన్యుడికి వెళ్తున్న సిగ్నల్ ఏంటంటే, నువ్వు ఎవరికి ఓటేయాలో కూడా మేమే నిర్ణయిస్తాం. మార్పు కోరుకుంటే ఇదే గతి. ఈరోజు పిఏ, రేపు కార్యకర్త, ఎల్లుండి సాధారణ పౌరుడు. ప్రభుత్వం మారింది, కానీ వీధుల్లో ఇంకా తుపాకీ రాజ్యమే నడుస్తుంటే దాన్ని ప్రజాస్వామ్యం అనరు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానళ్ళు చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.